మరికొద్ది రోజుల్లో మొదలయ్యే 2024 ఐపీఎల్ సీజన్లో ట్రోఫీ కోసం మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. అండ్ ఆ 10 జట్లు ట్రోఫీ గెలవాలంటే ముందు వాళ్ళు మ్యాచ్లు గెలవాలంటే ముందు వాళ్ళ ఓపెనర్స్ నుంచి మంచి స్టార్ట్స్ రావాలి. మరీ ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్ పడకుండా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ని నెలకొల్పాలి. అప్పుడే ఆ టీం మంచి టోటల్ ని సాధిస్తుంది. సో కాబట్టి రేపు జరగబోయే 2024 ఐపీఎల్ లో న్యూ బాల్ ని ఎదుర్కొని ధీటుగా నిలబడి పరుగులు చేసే టాప్ 10 బెస్ట్ ఓపెనింగ్ పేర్స్ ఏవో ర్యాంకింగ్ వైజ్ గా తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. టాప్ 10 నుంచి టాప్ 10 వరకు చెప్తా. అండ్ అలానే వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. నెంబర్ 10 కోల్కతా నైట్ రైడర్స్. 2024 ఐపీఎల్లో కేకేఆర్ ఓపెనర్స్ గా జేసన్ రాయ్ అండ్ శ్రీకర్ భరత్ ని ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ వీళ్ళిద్దరిది స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ అంటే కాదు. భరత్ ని చూసుకుంటే పెద్దగా ఐపీఎల్ మ్యాచ్ లాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ అలానే రాయ్ చూసుకుంటే అంత మంచి ఫామ్ లో లేడు. రాయ్ యావరేజ్ గా ఒక 10 మ్యాచ్లు ఆడితే అందులో కేవలం 2-3 మ్యాచ్ల్లో మాత్రమే పర్ఫామ్ చేస్తున్నాడు. సో కాబట్టి కేకేఆర్ ఓపెనింగ్ పేర్ అంత స్ట్రాంగ్ గా ఉండదు. ఒకవేళ ఈ పేరు క్లిక్ అవ్వకపోతే వీళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంది. అదేంటంటే వీళ్ళు గుర్బాజ్ అండ్ వెంకటేష్ అయ్యర్ ని కూడా ఓపెనర్స్ గా ట్రై చేయొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో వెంకటేష్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నాడు. అలానే ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే గుర్బాజ్ తో కంపేర్ చేస్తే జేసన్ రాయ్ బెస్ట్. ఇక రాయ్ ని ఆడిస్తే ఆటోమేటిక్ గా వికెట్ కీపింగ్ కోసం భరత్ ని ఆడించాలి. సో కాబట్టి ఫస్ట్ చాయిస్ గా జేసన్ రాయ్ అండ్ శ్రీకర్ భరత్ ని ఓపెనర్స్ గా ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ నెంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి జరగబోయే ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ జోడీగా మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ ఆడించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అండ్ కొంతమంది అనొచ్చు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు కదా తనని ఓపెనర్ గా ఆడిస్తారని. కానీ ట్రావిస్ హెడ్ ని ఓపెనర్ గా ఆడిస్తే మార్క్రమ్ ని లేదా ఒక ఫారెన్ బౌలింగ్ ఆల్రౌండర్ ని డ్రాప్ చేయాలి. అసరంగా లేదా మార్కో యాన్సన్ ని డ్రాప్ చేయాలి. ఎందుకంటే క్లాసెన్ అండ్ కమిన్స్ ఖచ్చితంగా టీమ్ లో ఉంటారు. అండ్ మార్క్రమ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కెప్టెన్. ఒకవేళ కెప్టెన్సీ కమిన్స్ కి ఇచ్చిన ప్రెజెంట్ ఫామ్ పరంగా చూస్తే హెడ్ కంటే మార్క్రమే బెస్ట్. అలానే మార్కో యాన్సన్ అండ్ అసరంగా చూసుకున్న ఒకరు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ లో ఉంటారు. సో కాబట్టి హెడ్ కి ఇక ప్లేయింగ్ లెవెన్ లో ఛాన్స్ కష్టమే అని చెప్పుకోవాలి. ఎనీవే వీళ్ళ దగ్గర మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ లాంటి క్వాలిటీ ఓపెనర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళనే ఓపెనర్స్ గా ఆడిస్తారు. కానీ వీళ్ళని కంగారు పెట్టే విషయం ఏంటంటే మయాంక్ అగర్వాల్ ఫామ్. ప్రెజెంట్ అగర్వాల్ ఫామ్ అంత అద్భుతంగా లేదు. అండ్ లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో చూసుకున్న పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సో అదే కాస్త వీళ్ళని కొంచెం కంగారు పెడుతుంది. ఎనీవే ఓపెనర్స్ గా ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మని ఓపెనర్స్ గా ఆడిస్తారు. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఈసారి జరగబోయే ఐపీఎల్లో పంజాబ్ ఓపెనర్స్ గా శిఖర్ ధవన్ అండ్ ప్రభసిమ్రాన్ సింగ్ ఆడతారు. అండ్ ఇద్దరు కూడా మంచి ప్లేయర్స్. అండ్ ధవన్ కి అయితే ఓపెనర్ గా బోల్డ్ అంత అనుభవం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ధవన్ కి పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. అయినప్పటికీ ఐపీఎల్ లాంటి బిగ్ టోర్నమెంట్స్ అంటే ధవన్ తప్పకుండా పర్ఫామ్ చేస్తాడు. అండ్ దాదాపు ప్రతి ఇయర్ కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటాడు. సో కాబట్టి ధవన్ పర్ఫార్మెన్స్ గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. ఇక మరో ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ విషయానికి వస్తే తాను ప్రెజెంట్ డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ మంచి టచ్ లోనే ఉన్నాడు. అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో చూసుకుంటే 14 మ్యాచ్ల్లో 358 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అండ్ మరీ ముఖ్యంగా లాస్ట్ సీజన్ అయితే తన స్ట్రైక్ రేట్ 150 గా ఉంది. సో కాబట్టి ఈసారి కూడా అదే స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ ధవన్ కి సపోర్ట్ అందించాడంటే పంజాబ్ కి మంచి ఓపెనింగ్ స్టార్ట్స్ లభిస్తాయి. నెక్స్ట్ నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. 2024 ఐపీఎల్లో డీసీ ఓపెనర్స్ గా డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా జోడీ బరిలోకి దిగబోతుంది. అండ్ ఇద్దరు కూడా మంచి అటాకింగ్ బ్యాట్స్మెన్. పవర్ ప్లేలోనే బౌలర్స్ పై విరుచుకుపడి పరుగులు పిండుకుంటారు. ముఖ్యంగా పృథ్వీ షా అయితే వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ బ్యాటింగ్ మొదలు పెడతాడు. సో కాబట్టి పవర్ ప్లేలో ఈజీగా బౌండరీస్ దొరుకుతాయి. ఇక వార్నర్ విషయానికి వస్తే ఇతను అటాకింగ్ చేయగలడు అండ్ అలానే స్ట్రైక్ రొటేషన్ కూడా చేయగలడు. ఒకవేళ పృథ్వీ షా స్ట్రగుల్ అయితే వార్నర్ అటాకింగ్ చేస్తాడు. మనం లాస్ట్ ఇయర్ అదే చూసాం. లేదంటే వార్నర్ యథావిధిగానే స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. కానీ ప్రెజెంట్ డేవిడ్ వార్నర్ కూడా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రెజెంట్ జరుగుతున్న T20 లీగ్ లో కానీ లేదా బిగ్ బ్యాష్ లో కానీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూసుకుంటే మాత్రం 14 మ్యాచ్ల్లో 586 పరుగులు చేసి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశాడు. కానీ ప్రెజెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం డిప్ అయింది. ఎనీవే వార్నర్ బిగ్ ప్లేయర్ కాబట్టి తన కంబ్యాక్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. సో కాబట్టి ఇక చూడాలి ఈసారి వార్నర్ అండ్ పృథ్వీ షా జోడీ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారనేది. నెంబర్ 6 గుజరాత్ టైటాన్స్. 2024 ఐపీఎల్లో గుజరాత్ ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్ అండ్ వృద్ధిమాన్ సాహా ఆడతారు. అండ్ వీళ్ళిద్దరు కూడా 2 ఇయర్స్ నుంచి గుజరాత్ కి మంచి ఆరంభాలను అందిస్తున్నారు. కాబట్టే వాళ్ళ టీం ఐపీఎల్ అంత సక్సెస్ఫుల్ గా కనిపిస్తుంది. సాహా ఏమో పవర్ ప్లేలో అటాక్ చేస్తుంటే గిల్ ఏమో లాస్ట్ వరకు ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ మోస్ట్లీ సక్సెస్ కూడా అవుతున్నాడు. కాబట్టి జీటీ వాళ్ళు బిగ్ స్కోర్ చేయగలుగుతున్నారు. మరీ ముఖ్యంగా లాస్ట్ సీజన్ అయితే గిల్ తన విశ్వరూపం చూపించి ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. కానీ ఈసారి మాత్రం గిల్ కొంచెం ఎక్స్ట్రా బరువుతో రాబోతున్నాడు. అదే కెప్టెన్సీ లేనప్పుడు మాత్రం బాగానే పర్ఫామ్ చేశాడు. కానీ ఇప్పుడు తనకు కొంచెం ప్రెజర్ యాడ్ అవుతుంది. కాబట్టి చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడనేది.
నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. 2024 ఐపీఎల్లో లక్నో ఈసారి క్వింటన్ డీకాక్ అండ్ దేవదత్ పడికల్ రూపంలో కొత్త ఓపెనింగ్ పేర్ ట్రై చేయబోతుంది. అండ్ లాస్ట్ సీజన్ చూసుకుంటే వీళ్ళు చాలా ఓపెనింగ్ కాంబినేషన్ ని ట్రై చేశారు, కానీ మొత్తం ఫెయిల్ అయ్యాయి. కేఎల్ రాహుల్ ఏమో ఇంజురీతో సీజన్ మధ్యలోనే వెళ్లిపోవటం వీళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ ని దెబ్బ కొట్టింది. కానీ ఈసారి చూసుకుంటే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ అనే కాదు, తాను ఆడే అన్ని ఫార్మాట్లలో మిడిల్ ఆర్డర్ లోనే ఆడాలని నిర్ణయించుకున్నాడు. సో కాబట్టి ఈసారి లక్నో ఓపెనర్స్ గా క్వింటన్ డీకాక్ అండ్ పడికల్ ఆడతారు. ఇక పడికల్ చూసుకుంటే ప్రజెంట్ డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొడుతున్నాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే డ్రీమ్ ఫామ్ లో ఉన్నాడు. సో కాబట్టి పడికల్ ప్రజెంట్ ఫామ్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక డీకాక్ విషయానికి వస్తే ప్రజెంట్ జరుగుతున్న ఎస్ఏ టీ20 లీగ్ లో కానీ రీసెంట్ గా జరిగిన బిగ్ బాష్ లో కానీ ఆకట్టుకోలేకపోయాడు. అంటే తన రెప్యుటేషన్ కి తగ్గ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. ఒకవేళ ఐపీఎల్ లో కానీ డీకాక్ ఫామ్ అందుకుంటే లక్నో ఓపెనింగ్ పేర్ ఈ ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పేర్ గా ఉండబోతుంది. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. 2024 ఐపీఎల్ కోసం ముంబై దగ్గర రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ రూపంలో ఫిక్స్డ్ అండ్ స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ ఉంది. కానీ రీసెంట్ ఇయర్స్ లో రోహిత్ శర్మ ఐపీఎల్ ఫామ్ చూసుకుంటే దారుణంగా ఉంది. సీజన్ మొత్తం మీద కేవలం 1 లేదా 2 మ్యాచ్లు మాత్రమే పర్ఫామ్ చేస్తున్నాడు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూసుకుంటే తన ఫామ్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఐపీఎల్ వచ్చేసరికి ఫుల్ రివర్స్ అవుతుంది. ఇలా ఒక సీజన్ కాదు, 2 సీజన్లు కాదు, 3-4 సీజన్స్ నుంచి కంటిన్యూగా ఇలానే జరుగుతుంది. సో కాబట్టి ఈ గండం నుంచి రోహిత్ శర్మ ఈసారైనా గట్టెక్కుతాడో లేదో చూడాలి. ఇక ఇషాన్ కిషన్ ఫామ్ విషయానికి వస్తే మంచి టచ్ లోనే ఉన్నాడు. ఇక లాస్ట్ సీజన్ లో కూడా 454 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ వీళ్ళకి కావాల్సింది కేవలం రోహిత్ శర్మ ఫామ్ లోకి రావటం. మీకు కేజీఎఫ్ డైలాగ్ లో చెప్పాలంటే కారు చిచ్చు అంటుకోవాలి. నాకు తెలిసి రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తీసేసి ఆ కారు చిచ్చు అంటించారనుకుంటున్నా. ఇక రోహిత్ వేట మొదలు పెట్టాడంటే వీళ్ళ ఓపెనింగ్ పేరు నాపటం ఎవ్వరి వల్ల కాదు. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. 2024 ఐపీఎల్ కోసం చెన్నై దగ్గర డివాన్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్ రూపంలో స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ ఓపెనింగ్ పేర్ ఉంది. అండ్ ఇద్దరు కూడా అటాకింగ్ బ్యాట్స్మెన్ కాదు, కాస్త టైం తీసుకొని సెట్ అయ్యాకే బిగ్ షాట్స్ ఆడతారు. అండ్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తూ లాస్ట్ వరకు ఆడాలని ప్రయత్నిస్తారు. అండ్ మోస్ట్లీ సక్సెస్ కూడా అవుతారు. ఇక క్లాస్ బ్యాట్స్మెన్ అంటే మరీ నిదానంగా ఆడతారంటే కాదు, బౌలర్ దగ్గర నుంచి ఒక్క లూజ్ బాల్ పడినా దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని బౌండరీస్ కొడతారు. మరీ ఓవర్ అగ్రెషన్ కి వెళ్లరు. ఇక ఇద్దరులో ఒకరైనా సెట్ అయ్యి లాస్ట్ వరకు ఉన్నారంటే చాలు, స్లాగ్ ఓవర్స్ క్లాసికల్ హిట్టింగ్ చేస్తూ స్కోర్ ని పరుగులు పెట్టేస్తారు. కానీ ఒక్కసారి వీళ్ళే డాట్ బాల్స్ ఆడి ప్రెజర్ పెంచుకొని రాంగ్ షాట్స్ ఆడి అవుట్ అవుతుంటారు. ఇక ప్రెజెంట్ వీళ్ళ ఫామ్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ మంచి టచ్ లోనే ఉన్నాడు. కానీ కాన్వేకి మాత్రం కొన్ని సిరీస్ లో నుంచి రన్స్ రావట్లేదు. ఇక ఇండియా పిచ్ల మీదకి వస్తే ఫామ్ తిరిగి వస్తుందేమో చూడాలి. నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్. 2024 ఐపీఎల్లో రాజస్థాన్ తరపున ఓపెనర్స్ గా జాస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్ ఆడతారు. అండ్ వీళ్ళిద్దరిది ఐపీఎల్లోనే డెస్ట్రక్టివ్ పేర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి టీంలో ఒక క్లాస్ ఓపెనర్ అండ్ ఒక అటాకింగ్ ఓపెనర్ ఉంటే ఆర్ఆర్ దగ్గర మాత్రం ఇద్దరు అటాకింగ్ బ్యాట్స్మెనే ఉన్నారు. ఒక పక్క బట్లర్ అండ్ ఒక పక్క జైస్వాల్, ఎవరు తగ్గరు. దొరికిన బాల్ ని దొరికినట్టుగా బౌండరీస్ కి పంపిస్తారు. సో కాబట్టి వీళ్ళ ఓపెనింగ్ పేర్ వెరీ డేంజరస్ గా ఉంది. అండ్ ప్లేయర్స్ ఫామ్ చూసుకుంటే జైస్వాల్ ప్రెజెంట్ దుమ్మురేపే ఫామ్ లో ఉన్నాడు. అండ్ బట్లర్ కూడా ఎస్ఏ టీ20లో అదరకొడుతున్నాడు. ఇక వీళ్ళిద్దరు ఐపీఎల్ వరకు ఇదే ఫామ్ కంటిన్యూ చేశారంటే పవర్ ప్లేలో వీళ్ళ నాపటం దాదాపు అసాధ్యం. కానీ లాస్ట్ సీజన్ చూసుకుంటే జైస్వాల్ ఫైర్ అయ్యాడు అండ్ బట్లర్ ఫెయిల్ అయ్యాడు. అంతకు ముందు సీజన్ బట్లర్ ఫైర్ అయ్యాడు, జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు. ఇక ఈసారి ఇద్దరు ఫైర్ అయితే రచ్చ మామూలుగా ఉండదు. ఇక ఫైనల్ గా నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2024లో ఆర్సీబీ ఓపెనింగ్ జోడీగా కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీ అండ్ కింగ్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగబోతున్నారు. అండ్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్స్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ సీజన్ లో వీళ్ళు మొత్తం 14 మ్యాచ్లు ఆడితే అందులో కనీసం సగం మ్యాచ్లకు పైగా 100 రన్ పార్ట్నర్షిప్స్ ని నెలకొల్పారు. అండ్ అలానే దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ 10 ఓవర్స్ వరకు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు. సో కాబట్టి వాళ్ళ టీం కనీసం 7 మ్యాచ్లైనా గెలవగలిగింది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరిలో ఒక్కరు లేకపోయినా ఆర్సీబీ 2 మ్యాచ్లు కూడా గెలిచేది కాదేమో. అలాంటి ఇంపాక్ట్ వాళ్ళు లాస్ట్ సీజన్ లో చూపించారు. ఇక ప్రెజెంట్ వీళ్ళ ఫామ్ చూసుకుంటే డూప్లెసీ ఎస్ఏ టీ20 లీగ్ స్టార్టింగ్ స్టేజ్ లో స్ట్రగుల్ అయినా ఎండింగ్ కి వచ్చేసరికి 2-3 పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కోహ్లీ ఫామ్ విషయానికి వస్తే మనం ఆలోచించాల్సిన పని లేదు, కింగ్ ఎనీ టైం ఫామ్ లోనే ఉంటాడు. సో కాబట్టి ఈసారి కూడా వీళ్ళిద్దరు కలిసిగట్టుగా పర్ఫామ్ చేస్తే ఆర్సీబీ బ్యాటింగ్ నాపటం ఎవరి వల్ల కాదు. సో నాకు తెలిసినంత వరకు 2024 ఐపీఎల్లో టీమ్ ఓపెనర్స్ ని బట్టి నేను ర్యాంకింగ్ ఇచ్చా. అండ్ ఇది కొంతమంది కరెక్ట్ అనిపించవచ్చు, మరి కొంతమందికి రాంగ్ అనిపించవచ్చు. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. ఇక ఈ ర్యాంకింగ్స్ మీకు నచ్చితే గుడ్ అని కామెంట్ చేయండి. నచ్చకపోతే మీ ఆర్డర్ ఏందో కింద చెప్పండి. అలానే మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం మీద కూడా చెప్పండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.